లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దిగువ సభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మొత్తంగా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. 198 మంది వ్యతిరేకించారు. ఈ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభకు తెలియజేశారు. కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన జమిలీ ఎన్నికల బిల్లును కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, సిపిఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, శివసేన, యూబీటీ, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి. జమిలీ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని ఆ పార్టీ ఎంపీలు విమర్శించారు. ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాల కాల పరిమితి రద్దు చేసే బిల్లును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అసెంబ్లీకి ఉన్న అధికారాలను లాక్కునేలా విధంగా ఈ బిల్లు ఉందని, ఎన్నికల కమిషన్కు అధికారాలు కట్టబెట్టేలా బిల్లు ఉందన్నారు. ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి లేదా జేపీసీకి పంపాలని డిమాండ్ చేశారు. రైట్, జమిలీ బిల్లు ప్రవేశపెట్టేందుకు లోక్సభ అయితే ఆమోదం పొందింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు ఫ్రమ్ ఢిల్లీ. గోపి. మరొక చారిత్రాత్మక బిల్లుని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. పార్లమెంట్ అలాగే అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే జమిలీ బిల్లుని రాజ్యాంగంలోని 129వ అధికరణం సవరణ బిల్లు పేరుతో రెండు బిల్లుల్ని పార్లమెంట్లో ఈరోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపైన ఈ బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత కూడా సుమారు గంట పాటు చర్చ జరిగింది. రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఏకపక్షంగా ముఖ్యంగా ఈ రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా ఇటు కాంగ్రెస్ అలాగే టీఎంసీ, డిఎంకే, ఇటు ఎన్సీపీ, ఎస్పీ వర్గం అలాగే ఏక్నాథ్ షిండే, ఇటు శివసేన, యూటీబీ వర్గం వీరంతా కూడా ఈ బిల్లుని వ్యతిరేకించడం జరిగింది. ఈ బిల్లుని ఉపసంహరించుకోవాలని లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని చెప్పి విపక్ష పార్టీల నుంచి డిమాండ్ అనేది వినిపించడం జరిగింది. అనంతరం అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యాయశాఖ మంత్రి మాట్లాడుతూ ఇటు రాజ్యాంగ స్ఫూర్తికి ఎక్కడా విఘాతం కలిగించే విధంగా ఈ బిల్లు లేదు, సమాఖ్య స్ఫూర్తికి ఎటువంటి నష్టం కూడా వాటిల్లదు. ఈ బిల్లు వల్ల ఇటు అసెంబ్లీల పదవీకాలం, పార్లమెంటు పదవీకాలం రద్దు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అది రాజ్యాంగం కల్పించబడింది. సో ఎక్కడా కూడా రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం లేదు. 41 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ జమిలీ ఎన్నికల అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చబోతున్నారు. సో ఇప్పటికే స్వీడన్, జర్మనీ ఇటువంటి అనేక దేశాల్లో ఈ జమిలీ ఎన్నికలు అమలవుతున్నాయన్న విషయాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకొస్తూ దీన్ని ఈ బిల్లుని విపక్షాలన్నీ కూడా జేపీసీకి బిల్లును పంపాలని లోక్సభలో అనుమతి కోరడం జరిగింది. సో దానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉందా? ఇప్పటికిప్పుడు ఎటువంటి చర్చా కార్యక్రమం అనేది ఉండదు. బిల్ అనేది ఇంట్రడ్యూస్ అయింది, టేబుల్ అయింది. దీన్ని జేపీసీకి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రిఫర్ చేయడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఆయా పార్టీలకున్న సంఖ్యాబలాల ఆధారంగా ఇటు సభ్యులు అనేది ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం అత్యధిక సభ్యులు కలిగిన బీజేపీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి చైర్మన్గా బీజేపీకి సంబంధించిన ఎంపీనే వ్యవహరించబోతున్నారు. అయితే ఎవరెవరు జేపీసీలో ఉంటారు అనేది సభాపతులు రాజ్యసభ నుంచి అలాగే లోక్సభ నుంచి జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘం. సో ఇందులో రెండు సభలకు సంబంధించిన సభ్యులు కూడా ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. జేపీసీలో ఈ బిల్లు పైన సమగ్రంగా చర్చ జరగడం జరుగుతుంది. రాజ్యాంగ సవరణలకు సంబంధించి అలాగే ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ వల్ల ఉండే ప్రయోజనాలు అలాగే దీనివల్ల జరిగే నష్టాలు వీటన్నిటికి సంబంధించి కూడా జేపీసీ సుదీర్ఘంగా చర్చించి జేపీసీ నివేదికను న్యాయశాఖకి పంపించడం జరుగుతుంది. తదుపరి బిల్లులు ఏమైనా సవరణలు కావాలంటే తదుపరి సవరణల్ని సభలోనే ప్రతిపాదించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇది ముఖ్యంగా 6 నెలలు ఉంటుందా జేపీసీ, లేక దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వస్తారా? ఇటీవల చూసాం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వక్ఫ్ బిల్లుకు సంబంధించిన జేపీసీ నివేదిక ఈ వింటర్ సెషన్లో రావాల్సి ఉంది, కానీ ఆ జేపీసీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ అనేది 2029 లేదా 34లో జరిగే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం ఉండదు. సో సుదీర్ఘ చర్చ ఇది కేంద్ర కేబినెట్ లో ఆమోదం పొందే సమయంలో నరేంద్ర మోడీ కూడా దీనిపైన జేపీసీకి రిఫర్ చేయండి అని చెప్పారని చెప్పి ఈరోజు సభలోనే
అమిత్ షా చెప్పడం జరిగింది. సో జేపీసీలో ఎవరెవరుగా సభ్యులుగా ఉండబోతున్నారు, లోక్సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 10 మంది, 20 మంది సభ్యులు ఉంటారు. సో పార్లమెంట్లో సంఖ్యాబలాల ఆయా పార్టీలకు ఉన్న సంఖ్యాబలాల ఆధారంగా జేపీసీలో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యులైన ఉండబోతున్నారు. సో ఈ రోజు సాయంత్రానికే జేపీసీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు, ఈ జేపీసీ ఎప్పుడెప్పుడు సమావేశం అవుతుంది, ఇంటర్నల్ గా జరిగే మీటింగ్స్ ఇవి. జేపీసీలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత తదుపరి బిల్లు పైన ఎప్పుడు పార్లమెంట్ ముందుకు వస్తుంది, నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లోనే, ఆ తదుపరి సెషన్ లోనే అది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అనంతరం బిల్లు పైన కూడా సమగ్రంగా పార్లమెంట్ లో చర్చ అనేది జరగబోతోంది. ఓకే గోపి, కీప్ అప్డేట్.